హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి మరో స్పెషల్ రైస్ రెసిపీ అండి, స్వీట్ కార్న్ గీ పులావ్. ఈ స్వీట్ కార్న్ గీ పులావ్ అనేది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తినటానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ పులావ్ అనేది పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ గీ పులావ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ 1/3 కప్ వరకు ఉడికించుకున్న స్వీట్ కార్న్ని తీసుకున్నామండి. అరకప్పు కన్నా తక్కువ. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి. ఆ తర్వాత చివరిగా అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్వీట్ కార్న్ని మ్యారినేట్ చేసుకుంటున్నామండి ఇక్కడ. దానికోసం ముందుగా అన్ని మసాలా పొడులు ఇంకా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఏం మ్యారినేషన్ అవసరం లేదు. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో ఇక్కడ 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాము. ఈ పులావ్ అనేది పూర్తిగా నెయ్యితో చేస్తున్నాం కదా, సో నెయ్యి అనేది కరిగాక ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ ఆకు, లవంగాయి, ఇంకా జాపత్రి, మన మసాలా దినుసులు ఉంటాయి కదండి బిర్యానీ చేసుకోవడానికి వాడేవి, అవి కొంచెంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యకి కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము. ఇంకా 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని బిర్యానీలోకి మనం ఎలా కట్ చేస్తామో పొడుగ్గా సన్నగా అలా కట్ చేసేసి ఇది మొత్తం ఒక 4 నుంచి 6 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ అనేది బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి రైస్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మేము 2 కప్పుల వరకు ఉడికించిన రైస్ని తీసుకుంటున్నాము. అన్నం అనేది ముందే ఉడికించుకున్నామండి. బాస్మతి రైస్తో ఈ పులావ్ కనుక చేస్తే చాలా బాగుంటుంది. సో 2 కప్పుల వరకు ఉడికించిన బాస్మతి రైస్ని తీసుకొని ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక్కసారి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, ఎంతో ఈజీగా ఇక్కడ మనం స్వీట్ కార్న్ గీ పులావ్ అనేది ఎలా చేయాలో చూసాము. ఇది చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే ఉడికించిన అన్నం ఇంకా ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా. సో ఈ రైస్ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.